హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 3. సో నిన్న టాస్కుల్లో అయితే చాలా వివాదాలు ఉన్నాయి అండ్ చాలా ఇష్యూస్ జరిగాయి. ప్రతి దాంట్లో మణికంఠ ఉన్నాడు. సో మొత్తానికైతే ఏదో విధంగా హౌస్లో కల్లోలం అయితే ఉంది మణికంఠది. చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి అండ్ ఎవరి ఫ్యాన్ బేస్ ఎలా ఉంది చూస్తూ మనం నిన్నటి విషయాలు మాట్లాడదాం. అండ్ నెంబర్ 1 ప్లేస్లో విష్ణుప్రియ ఉంది. టాస్క్ ఆడినా ఆడకున్న విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితే విష్ణుప్రియకు ఉన్నారు అండ్ ఆమె పెద్ద బ్యాడ్గా కూడా బిహేవ్ చేయట్లేదు. నెక్స్ట్ మణికంఠ ఉన్నాడు. సో మణికంఠ నిన్న హౌస్లో టాస్కుల్లో అయినా యష్మితో విషయమైనా కూడా కాస్త గొడవలు అయ్యాయని చెప్పొచ్చు. సో ఒక ఫ్రెండ్గా నామినేట్ చేస్తే అంత పెద్ద తప్పేముంది అండ్ అతను ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండానే చేసినట్టు నాకైతే అనిపించింది ఏదైనా కూడా. అండ్ టాస్క్లో కూడా సంచాలకుగా పర్ఫెక్టే చేశాడు. ఎందుకంటే నిఖిల్కి ఆదిత్యని ఇవ్వడం, నిఖిల్ ఆల్రెడీ ఒక 10 కిలోమీటర్లు ముందు వెళ్ళిపోయాడు. సో దాంతో సోనియాకి ఈజీ అయింది. సో అక్కడ మణికంఠ పర్ఫెక్టే ఉన్నాడు సంచాలకుగా. అండ్ టాస్క్లో అండ్ అదేవిధంగా యష్మితో కూడా పెద్ద మిస్టేక్ ఏం అనిపించలేదు మణికంఠది. నెక్స్ట్ సీత ఉంది, ఫైటర్ అండ్ అదేవిధంగా 10%తో వస్తుంది. ఒక టాస్క్ ఆడితే బాగుండు అనిపించింది నిన్న. నెక్స్ట్ ప్రేరణ. సో ప్రేరణ 10% అలా వస్తుంది. సో నిన్న క్యాబేజ్ టాస్క్లో అయితే ప్రేరణ చాలా ట్రై చేసింది కానీ ఆదిత్య వల్ల పోయింది అది. సో ప్రేరణ ఏంటంటే కొంచెం వాయిస్ అంటే మాట కంట్రోల్లో ఉండట్లేదు, చాలా అవలీలా తీసి పడేస్తుంది. ఇది తగ్గించుకుంటే బాగుంటుంది. నాకు నచ్చలే కొన్ని సందర్భాల్లో. అండ్ నెక్స్ట్ చూసినప్పుడు నైనిక 10% అలా వస్తుంది. సో వీళ్ళైతే ఎలాగో సేఫ్ అవుతారు ఖచ్చితంగా. అండ్ ఆ తర్వాత యష్మి ఉంది. సో యష్మి చాలా పవర్ బాగుంది, మాట్లాడే పవర్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే సోనియాతో విషయంలో నేనైతే ఎంజాయ్ చేశాను ముఖ్యంగా. అండ్ నెక్స్ట్ ఈమె కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ. ఆ తర్వాత చూస్తే పృథ్వీ. సో పృథ్వీ ఉన్నాడు. ఇతడు ఏంటంటే ప్రతి గేమ్లో ఏదో విధంగా అడ్డదిడ్డం ఆడుతున్నాడు. అన్నిసార్లు టచ్ చేయకన్నా కూడా నబిల్ని పట్టుకోవడం ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇతనికి అర్థం కాదా లేకుంటే ఏంటో అర్థం కాలేదు. గేమ్ అయితే సరిగా ఆడట్లేదు. నెక్స్ట్ చివరి స్థానంలో అభయ్. నేను వెళ్తా అని నామినేషన్కి వచ్చాడు అండ్ అందుకే నేను హెడ్డింగ్లో పెట్టింది నిప్పుతో గేమ్స్ ఆడకని. సో ఇతడు అయితే డేంజరే. సో బిగ్ బాస్ ఏదైనా మ్యాజిక్ చేసి హౌస్ డిసిజన్ అది ఇది అని అంటే మాత్రం సేఫ్ అవుతాడు, లేకుంటే కష్టమే. ఫ్యాన్ బేస్ కూడా లేదు ఇతడికి. అండ్ అదేవిధంగా బెలూన్ టాస్క్లో కూడా నిఖిల్తో సరిగా పోటీ ఇవ్వలే. ఇతడు బాక్స్ నుంచి బయటకు ఉరుకుతున్నాడు ఏమన్నా అంటే. సో గేమ్ పరంగా చూస్తే సోనియా సంచాలక్ పక్కన పెడితే గేమ్ పరంగా నిఖిలే విన్ అయ్యాడు అది. ఎందుకంటే అబ్బాయి పారిపోతూనే ఉన్నాడు మ్యాచ్ మొత్తం ఆ టాస్క్ అంతా కూడా.